నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మగవా కలెక్షన్స్. ఇక్కడ స్క్వేర్ షేప్ ఉన్న కుందన్స్, అలాగే ట్రయాంగిల్ షేప్ ఉన్న కుందన్స్, అలాగే రౌండ్ షేప్ ఉన్న కుందన్స్ తీసుకున్నానండి. స్క్వేర్ షేప్ ఉన్న కుందన్స్ అక్కడ గాజు మధ్యలో అతికించుకోవాలండి. అక్కడ రౌండ్ కుందన్స్ సైడ్స్కి అతికించుకోవాలండి. అటువైపు ఇటువైపు 4 సైడ్స్ అతికించుకోవాలండి నీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిరమిడ్ షేప్ ఉన్న కుందన్స్ తీసుకొని వరుసగా అతికించుకుంటూ రావాలండి. సేమ్ ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా వరుసగా అతికించుకుంటూ రావాలండి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ రావాలండి. బాల్ చైన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పిరమిడ్ షేప్ కుందన్స్ ఎక్కడైతే అతికించానో అక్కడ సైడ్లకి గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవాలండి నీట్గా. ఇటు సైడ్ అటు సైడ్ ఈ బాల్ చైన్ని అతికించుకోవాలండి. ఇలా 4 బ్యాంగిల్స్ మీద వరకు 2 కట్ బ్యాంగిల్ మీద 4 బ్యాంగిల్స్ మీద చేసామండి. రౌండ్ కుందన్స్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి షేప్ ఉన్న కుందన్స్ తీసుకొని మధ్యలో అతికించుకోవాలండి. గాజు మధ్యలో అతికించుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో రౌండ్ కుందన్స్ ప్లేస్ చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్ గాజు చుట్టూ రిపీట్ చేసుకుంటూ వచ్చామండి. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ. ఫైనల్ లుక్ ఇదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా కొత్త కొత్త వీడియోస్ మన ఛానల్